పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా డిప్యూటీ పీడీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ కాలనీకి సంబంధించి మురికినీరు అవుట్లెట్ లేకపోవడంతో మోహన్ నగర్ ప్రాంతమంతా మురికినీరు ఉండిపోయి అధ్వాన స్థితిలో ఉందని పైల రమేష్ నాయుడు పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా పుంత రోడ్లు నిర్మించాలని కోసిరెడ్డి రాజా పాడా అధికారులకు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం పట్టణంలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని అనేక లేఅవుట్లు వెలిశాయని, రియల్ ఎస్టేట్ దారులు పంట కాలువలను మూసివేసి ఈ లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టారని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు మేరకు చేస్తుంటే ఈ మా డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ అని ఇరిగేషన్ మీద దోచుకుంటారు, ఇరిగేషన్ మాది కాదని మున్సిపాలిటీ మీద దోచుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ పాడా ప్రజా ఫిర్యాదు వేదికలో పీడీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. పిఠాపురం బైపాస్ అనుకుని అక్రమ లేఅవుట్లు, అగ్రహారం ఇలా పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లేఅవుట్లు వేసుకున్నారు. దీనికి పర్మిషను ఎవరిచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ అక్రమ లేఅవుట్ల మీద వీళ్ళెవరో సంబంధం లేదంటున్నారు. కాబట్టి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము సిపిఐ పార్టీగా ఫిర్యాదు చేస్తాం. ఈ అక్రమ లేఅవుట్లు జరగడం వల్ల ఈ కాలువలన్నీ కప్పడిపోయి రైతాంగం నీరు పోక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగానికి ఆటంకం కలిగే ఈ లేఅవుట్లు తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంబంధించిన అధికారులు వీటి మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోతే మేము మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం.